హలో దోస్తులు, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా నేను ఎందుకు ఫేస్ అట్లా పెట్టినా తెలుసా? ఈరోజు మా ఇంట్లో ఒక అద్భుతం జరిగింది. అదే పాలు ఇరిగిపోయినాయి అనమాట. మేము వేడి చేయడం మర్చిపోయినాం. సాయంత్రం వచ్చినాక ఫ్రిడ్జ్లోనే పెట్టలేను, వేడిగా ఉన్నాయని చెప్పి ఫ్రిడ్జ్లో అయితే పెట్టలే. ఇక పగిలిపోయిన పాలుని ఏం చేద్దామా అని యూట్యూబ్ ఓపెన్ చేస్తే దాని గురించి అయితే చాలానే వీడియోస్ ఉన్నాయన్నమాట. ఇంకా ఏదో ఒకటి చేద్దామని దాన్ని మొత్తం ఇరగొట్టేసిన పాలను అయితే ఇంకా కొంచెం నిమ్మకాయ విండేసి 2 స్వీట్స్ అయితే చూసిన. ఇది పాల విరిగిపోయినాక చేసే విధానము. ఆ రెండిట్లో ఒకదాన్ని అప్లై చేద్దామని చెప్పి ఇంకొకదాన్ని అయితే అప్లై చేసిన. ఇంకా ఫస్ట్ అయితే రసగుల్లా చూసిన. అదైతే పెద్ద ప్రాసెస్ ఉంది. ఇంకా అది మనతో కాదని చెప్పి ఇంకొకటి పాలకోవా అని ఉంది. అది సింపుల్గా ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్తో అయిపోయింది అనమాట. ఇంకా అది చేద్దామని చెప్పి స్టార్ట్ చేసిన. ఫస్ట్ అయితే ఇరిగిపోయిన పాలని మంచిగా ఒక గిన్నెలో కొంపేసిన. దీంతో పన్నీర్ కూడా చేయొచ్చు కదా. నేను నెక్స్ట్ టైం చూస్తా, ట్రై చేస్తా. పాలు ఎప్పుడైనా ఇరిగిపోతే పన్నీర్ చేస్తా. ఇంకా ఇప్పుడైతే పగిలిపోయిన పాలని మనం పాలకోవా అయితే వేద్దాము. అది పాలకోవా అవుతుందో ఇంకేమైనా అవుతుందో ఇంకా లాస్ట్లో తెలుస్తుంది. ఇంకా ఫస్ట్ అయితే విరిగిపోయిన పాలను మొత్తం ఒక గిన్నెలకైతే వంపేసిన. చాలా వేడిగా ఉంది. మళ్ళీ అదే బట్టని తీసుకొని దాని అయితే ఒత్తేసి గట్టిగా నీళ్ళైతే విండేసిన అనమాట. ఇంకా పిండేసినాక మళ్ళీ కొంచెం అది గట్టిగా ఉంటుంది కదా, దాన్ని అయితే మళ్ళీ ఒకసారి మంచి వాటర్ పోసేసి మళ్ళీ ఒకసారి వాష్ అయితే వేసుకున్నాను అనమాట. ఆ పాలు ఇరిగిపోవడం ఏమో కానీ పెద్ద పని అయింది నాకైతే. ఇంకా చూద్దాంలే ఎందుకు వేస్ట్గా పడేయడం అని చెప్పి ఇక ఇదైతే మొదలు పెట్టినా అనమాట. ఇంకా మళ్ళీ ఒకసారి కడిగేసి దాన్ని అయితే గట్టిగా విండేసిన. ఇంకా గట్టిగా చేస్తే మంచిగా పన్నీర్ అయ్యేదేమో, అట్లనే పెట్టేది ఉండే. ఇక దాని స్వీట్ అయితే వేద్దామని చెప్పి గట్టిగా విండేసి దాన్ని అట్లా మెత్తగా మంచిగా చేసేసిన. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ కడాయి తీసుకున్న. దాన్ని అయితే కింద మంట పెట్టేసి ఇంకా నెక్స్ట్ దాంట్లో కొంచెం ఇది చేసిన కదా దాని ప్రాసెస్ మొత్తం ఇంకా ఇదైతే అందులో వేసేసిన. అలా వేసేసి దాంట్లో మనము ఒక కప్ అయితే తీసుకున్న వేద్దామని మళ్ళీ చక్కెర ఎక్కువ అవుతుంది అని చెప్పి ఇక సగం అయితే వేసేసిన. సగం వేసేసి ఇక కలుపుతూనే ఉన్నా. అది కొంచెం వాటర్ అయ్యి మళ్ళీ గట్టిగా కావాలంట. అప్పటిదాకా కలుపుతూనే ఉండాలంట. ఇక నేను మొదలు పెట్టిన నుంచి కలుపుతూనే ఉన్నా. ఓ 10-15 నిమిషాలు అయితే కలిపిననే ఉన్నా అనమాట. అయితే ఇక అది దగ్గరికి అయిపోయింది, నీళ్ళు లేకుండా అయిపోయింది. ఇక తర్వాత తీసేసి దాన్ని మంచిగా మెత్తగా చేసుకోవాలంట. ఇక మెత్తగా చేద్దామని చెప్పి పప్పుగుత్తి అయితే తీసిన. ఇక పప్పుగుత్తితోని దాన్ని ఒత్తినా అది అస్సలు మెత్తగా అయితే లేదు. అంటే బలం సరిపోతలేదు దానికి. ఇక ట్రై చేసిన అటు ఇటు మెత్తగా చేద్దామని ట్రై చేస్తే అదేమో పొడయింది. ఇదేంద్రా పొడయిందని నాకు ఇంకా పిచ్చిలేసింది అనమాట. మళ్ళీ కొంచెం నెయ్యి అయితే వేసిన. ఇంకా నెయ్యి వేసి మళ్ళీ కలుపుతూనే ఉన్నా. ఇక అది వాటర్ అయితే కాలేదు, మళ్ళీ కొంచెం పొడిలాగానే అనిపించింది. ఇక దాన్ని కొంచెం పౌడర్ లాగా మెత్తగా చేసి కొంచెం వాటర్ వేసి లడ్డూలాగా చేద్దాం అనుకొని ఇక అదైతే మిక్సీ గిన్నెలోకి వేసి ఇంకా మిక్సీ పడదామని చిన్న మిక్సీ గిన్నె అయితే తీసుకున్నా. ఇక అదైతే మిక్సీలోకి వేసేసి ఇక ఎంతసేపు దాన్ని పెట్టి గిర్రా తిప్పినా కానీ అదైతే అసలు మెత్తగా కాలేదనమాట. ఎట్లున్న రవ్వ అట్లనే వచ్చింది, అంటే రవ్వలాగా అయ్యింది అన్నట్టు. ఇక తిప్పినా అది మెత్తగా అయితే లేదు, కొంచెం వాటర్ ఎక్కువైనాయి అనమాట. ఇక పోతే పోనీ అని చెప్పి ఇంకా మెత్తగా అవుతుందేమో అని మిక్సీలో అయితే తిప్పుతూనే ఉన్నా. ఇక అదైతే మెత్తగా కాలేదు ఆఖరికి. మళ్ళీ ఏం చేసిన అంటే ఇక మిక్సీలో గిన్నెలది ఇంకొక చిన్న బుడ్డ గిన్నెలు అయితే వేసేసుకున్నా. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3-4 సార్లు మిక్సీ పట్టినా అది అయినా కానీ మెత్తగా కాలేదు. ఎందుకు కాలేదో నాకు తెలియదు. ఇక అదైతే బుడ్డ గిన్నెలకి అయితే వేసేసుకున్నా. చూసిరా అట్లా అయిందనమాట. అయితే ఈ బుడ్డ గిన్నెలకి వేసి అట్లనే ఫ్రిడ్జ్లో పెడితే గట్టిగా అవుతుండేనేమో. నేను పెద్ద తెలివి కలదానని చెప్పి ఇక ఒక గిన్నెలకి నెయ్యి రుద్దేసి ఆ మొత్తం చేసిన దాన్ని ఆ గిన్నెలకి వేసిన. అది గట్టిగా అయితే జర ఇట్లా షేప్స్లాగా కట్ చేసి స్వీట్లాగా తిందామని చెప్పి ఇంకా అది మొత్తం పడుతుందేమంటే మొత్తం అసలు పడలే. మళ్ళీ చాకు హెల్ప్ తీసుకొని ఇంకా చాకులదంతా దాంట్లో వేసేసిన అనమాట. ఇంక వేసేసి ఏం చేసిన అంటే దాన్ని గీసిన. అది ఏమైందంటే ఎన్నిసార్లు గీసినా కానీ మళ్ళీ పోతుందనమాట. అంటే అది మెత్త ఉంది కదా, జారిపోయినట్టు. ఇంకా అదైతే షేప్స్ అయితే రాలే. ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసిన ఒక 2-3 గంటలు అయితే చూసిన, రాలేదు. అయితే ఇంకా పొద్దున్న దాకా పెడదామని చెప్పి పొద్దున్న తీసి ఇట్లా గీసిన అనమాట. అప్పుడు వచ్చింది. అయితే ఏమైందంటే అట్లా కోసిన కదా, తీస్తుంటే ఏంది గిన్నె కత్తుక్కొని పోయింది. అంటే కొంచెం మెత్తగానే ఉంది. అయితే మొత్తం అట్లా తీసేసి చిన్న రౌండ్గా ఇట్లా మనం పాలకోవా చూపించిన విధంగా చేసుకుందామని చెప్పి, అంటే వీడియోలో చూసిన అనమాట, రౌండ్గా ఇట్లా ఒత్తిర్రు అట్లా వేద్దామని చెప్పి తీసుకున్నా. ఇక అవి చేస్తున్నా కొద్దు మొత్తం మళ్ళీ నిన్న మెత్తగా ఎట్లుందో సేమ్ అదే టైప్ అయింది అన్నట్టు. ఏదో ఒకటి ఎట్లనో అట్లా చేద్దామని చెప్పి చేసిన. అది టేస్ట్ చూస్తే ఎట్లుందంటే సేమ్ కలాకాన్ ఎట్లుంటుంది అట్లనే ఉంది.
ఇంకా నేను దానికి పేరు అయితే పెట్టాను, ఏం పేరో ఏమో నాకైతే తెలియదు. కానీ వాళ్ళు వీడియోలో చూసినప్పుడు వాళ్ళు చేసినప్పుడు వైట్గా వచ్చినాయి, మరి నాకెందుకు ఇట్లా బ్రౌన్లు వచ్చినాయి నాకు అర్థం కాలే. సేమ్ వాళ్ళు చెప్పినట్టే చేసిన, నాకైతే బ్రౌన్ కలర్ వచ్చినాయి. ఇక రౌండ్ చుట్టినప్పుడు చాలా గట్టిగానే ఉంది, ఇంకా తినేటప్పుడే అనమాట కొంచెం అంటే మంచిగానే ఉంది, సేమ్ కలాకాండ్ లెక్క. మీరైతే అస్సలు ట్రై చేయకండి ఇక నేను చేసినట్టు. టేస్ట్ చూద్దామని చెప్పి ఒకటైతే తీసుకుంటే అది లడ్డులాగా రాలే, ముద్దలాగా వచ్చింది. ఇక అయినా సరే ఇక నేనే చేసిన కదా అని చెప్పి ఇక తినేసిన. ఫస్ట్లో కొంచెం తేడాగా అనిపించింది, తర్వాత జర కలాకాండ్ లెక్క అనిపించింది అనమాట. ఇక నేనైతే తినేసిన. ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే జర లైక్ చేయరి, షేర్ చేయరి అని సబ్స్క్రైబ్ చేసుకోరి. నాలాగా మాత్రం అస్సలు ట్రై చేయకుర్రి, చేస్తే చేయండి కానీ జర ప్రాసెస్ కరెక్ట్గా చూసి సేమ్ అదే విధంగా కాపీ పేస్ట్ చేస్తే వస్తుందేమో, అది మళ్ళీ మ్యాటరు. ఇంకా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నాడు మర్చిపోకుర్రి. మరి ఉంటా, బాయ్.